అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విదుర. ఈరోజు నేను పవిత్రమైన జగన్నాథ స్వామి గురించి ఒక మంచి కథని చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నుంచి జగన్నాథ స్వామి రథయాత్ర మొదలైంది కదా. ఈ రథయాత్రలో అంటే రథం బయలుదేరడానికి ముందు ఒక విధి విధానం ఒకటి ఒరిస్సాలో ఉంటుందన్నమాట. అదేంటంటే ఉత్కళ రాజుగారు, పూరి రాజుగారు చెర పహర అని చెప్పి ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. చెర పహర అంటే రథయాత్రలో స్వామి తాలూకు రథం ముందు బంగారు పిడిగల చీపురుతో తుడవడం, ఆ తర్వాత వెండి కలశంలో నీళ్లు తీసుకొని నీళ్లతో కళ్ళాపి జల్లడం, కస్తూరి, పునుగు మొదలైన సుగంధ ద్రవ్యాలు వేసిన జలంతో కళ్ళాపి జల్లడం, దీన్నే చెర పహర అంటారు. ఈ చెర పహర ఉత్సవానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ, అందులోనూ జగన్నాథ స్వామి కరుణకి సంబంధించిన కథ ఒకటి చాలా ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే పూర్వం రాచరికం కొనసాగుతూ ఉన్న రోజుల్లో ఉత్కళ రాజ్యాన్ని పురుషోత్తమదేవ్ అనే ఒకానొక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ రాజుగారు ఒకనాడు వనవిహారానికి వెళ్ళి కాంచీ రాకుమారి పద్మావతిని చూస్తారు. చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అనుకున్నదే తడవుగా ఇంటికి వచ్చి శాస్త్ర ప్రకారం తన పెద్దవాళ్ళని అందరినీ పిలిచి రాజపురోహితుల్ని, కొంతమంది రాజప్రతినిధుల్ని కాంచీరాజు శాలవరాజు గారి దగ్గరికి పంపించి, అయ్యా మా పురుషోత్తం రాజు గారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, కాబట్టి మీరు ఆ పిల్లని అతనికి ఇచ్చి వివాహం చేయవలసిందే అని ఈ ఉత్కళ రాజప్రతినిధులు సాలవరాజు గారిని అడుగుతారు. కానీ సాలవరాజు గారు చాలా అహంకారి. ఏంటంటే ఆయనకి బలగర్వం. ఎందుకంటే ఆయనకి సైన్యం చాలా ఎక్కువ, ధనవంతుడు కూడా. సో ఇంత పెద్ద రాజుని ఆ ఒరిస్సా రాజు అంటే చులకన. ముఖ్యంగా పూరి రాజుగారు రథయాత్రలో చీపురు పట్టుకొని దుడుస్తారు కదా, ఆ విషయం మీద అంటాడు, తుడిచేవాడికి నా పిల్లని ఇవ్వాలా, ఊడ్చేవాడికి ఇచ్చి నా పిల్లని పెళ్లి చేయాలా, వెళ్ళండి, నేను మా అమ్మాయిని ఇలా చీపురు పట్టుకొని తుడిచేవాడికి నేను ఇవ్వను, వెళ్ళిపోండి అని చెప్పి అవమానించి పంపించేస్తాడు. వాళ్ళు చేసేది ఏమీ లేక పూరి వచ్చేసి, మహారాజా ఇలాగా ఆ రాజుగారు మీరు తుడిచేవాళ్ళే అని చెప్పి మిమ్మల్ని అవమానించారు, పిల్లనేమనన్నారు అని చెప్పేస్తారు. దాంతో మన పురుషోత్తం రాజుగారికి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే ఆయన చతురంగ బలాల్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి, ఆ రాజు మీద యుద్ధానికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఈ రాజుగారికి తెలియంది ఏంటంటే సైన్యం విషయంలో ఆ రాజుగారికి చాలా ఎక్కువ బలం ఉంది. సాళవరాజు గారి దగ్గర చాలా గొప్ప సైనిక సంపత్తి ఉన్నది. ఇక్కడ పురుషోత్తముడి దగ్గర తక్కువ బలం ఉన్నది. అంటే యుద్ధం అంటూ జరిగితే పురుషోత్తముడు ఓడిపోతాడు కానీ సాళవ నరేష్ ఓడిపోడు. ఆ సంగతి ఆవేశంలో ఉన్న పురుషోత్తముడికి తెలియదు. ఆయన ఒకటే అనుకున్నాడు, నన్ను తుడిచేవాడు అన్నాడు అంటే నా స్వామి జగన్నాథ స్వామిని అవమానించినట్టే, అందుచేత జగన్నాథ స్వామి అవమానాన్ని నేను తీర్చాలి, ఎలాగైనా సరే దానికి ప్రతీకారం తీర్చాలి అనుకుని బయలుదేరిపోయాడు. కానీ జగద్రక్షకుడైన జగన్నాథ స్వామికి తన భక్తుడి పట్ల చాలా అనురాగం, కారుణ్యం ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే తానే మారువేషంలో ఒక సైనికుడిలాగా తెల్లని గుర్రం ఎక్కి తాను, నల్లని గుర్రం ఎక్కి బలభద్రుడు ఇద్దరూ బయలుదేరి వీరావతారాల్లో సైనికుల్లాగా బయలుదేరి పురుషోత్తముడికి సహాయంగా యుద్ధానికి వచ్చేస్తారు. వెంటనే దేవదేవుడే సహాయం ఉన్నప్పుడు ఇంకెంతసేపు, గంటలో ఆ కాంచీరాజు దగ్గర ఎన్ని లక్షల సైన్యం ఉన్నా సరే అందరినీ ఓడించేసేసి రాజుగారిని, ఆయనతో పాటు రాకుమారి పద్మావతిని కూడా బంధించి
తెచ్చేస్తారు. నిండు సభలో ప్రవేశపెట్టినప్పుడు మంత్రి గారు అడుగుతారు, మహారాజా ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, ఆయన చాలా కోపంగా ఉన్నాడు కదా, సాళవరాజుని చెరసాల్లో బంధించండి. సరే, మరి రాకుమారిని ఏం చేయాలండి? న్యాయంగా ఓడిపోయిన రాకుమారిని ఈయన పెళ్లి చేసుకోవచ్చు, ఎలాగో తాను ఓడించేశాడు కాబట్టి. కానీ ఈయన చాలా కోపంగా ఉన్నాడు కదా, అందువల్ల తండ్రి వింటుండగా, అంటే ఆ ఓడిపోయిన రాజు వింటుండగా, ఈ అమ్మాయిని ఎవరైనా ఊడ్చేవాడికి ఉంటే ఇచ్చి పెళ్లి చేసేయండి, ఎవరైనా తుడిచేవాడు ఉంటే ఇచ్చేసి పెళ్లి చేసి పంపించేయండి, అదే ఈవిడికి తగిన శిక్ష అని చెప్పేసి రాజుగారు వెళ్ళిపోతారు. కానీ మంత్రి గారు చాలా తెలివైన వారు. ఆయన ఏం చేస్తాడంటే, ఈ రాకుమారిని రాజు పురోహితుడి ఇంట్లో చాలా భద్రంగా అన్ని సకల సౌకర్యాలతోటి ఏర్పాటు చేసి రాజు పురోహితుడి ఇంట్లో ఈ అమ్మాయిని ఉంచుతాడనమాట. కొన్నాళ్ళ తర్వాత యథాప్రకారం జగన్నాథస్వామి రథయాత్ర వస్తుంది. రాజుగారు అత్యంత నియమనిష్టలతోటి స్వామి ముందు తల వంచి చెరాపహరా చేస్తూ ఉంటారు. అంతే. ముందుగా బలభద్రుడికి, వెంటనే జగన్నాథస్వామి రథం ముందు, అలాగే సుభద్రాదేవి రథం ముందు ఆయన చెరాపహరా చేసేసి పండితులు వేదోక్తంగా మంత్రాలు అవి చదువుతూ ఉండగా తిరిగి తన రథంలో కూర్చోబోతూ ఉండగా మేలు ముసుగు ధరించిన ఈ రాకుమారి వచ్చి గబగబా రాజుగారి మెడలో వరమాల వేసేసి పక్కకు జరిగి నించుంటుంది. అంతే. ఏం జరిగిందో అర్థం కాక రాజుగారు తెల్లబోయి చూస్తూ ఉంటే ఈ అమ్మాయి పక్కన నిలబడి ఉంటుంది. అప్పుడు ఏమిటిదంతా అని మంత్రి గారిని అడుగుతాడు. మంత్రి గారు అంటారు, అయ్యా తమ ఆజ్ఞను నేను పాటించానండి, నేనైనా రాజపురోహితుడైనా మీరు చెప్పినట్టు వినవలసిన వాళ్ళమే కదండి అంటాడు. నా ఆజ్ఞ పాటించడం ఏంటి, ఈ వరమాల ఏమిటని అడిగితే, అయ్యా తమరు మర్చిపోయినట్టున్నారు, ఈ పద్మావతి అనే అమ్మాయిని ఎవరైనా ఊడ్చేవాడికి ఉంటే ఇచ్చి పెళ్లి చేయమని మీరు చెప్పారు కదా, మీ ఆజ్ఞనే మేము పాలించామండి, మీకన్నా మంచిగా ఊడ్చేవాడు ఎక్కడ దొరుకుతాడండి అని చెప్పి చేతులు నలుపుకుంటూ నించుంటారు. అప్పుడు రాజుగారికి విషయం అర్థమవుతుంది. ఓహో, నేను ఆ రోజు కోపంలో అన్న మాటను వీళ్ళు ఎంత బాగా నెరవేర్చారనమాట అనుకుని నవ్వుకొని ఏం చేయాలో తెలియక మిగిలిన వాళ్ళందరి వైపు చూస్తే అక్కడ వేద విధులు మహాత్ములు అయిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అంటారు, స్వామి ఇది జగన్నాథ స్వామి ఆజ్ఞ, జగన్నాథ స్వామి మీ ఇద్దరికి కళ్యాణం జరిపించాలని సంకల్పించాడు కాబట్టి ఈ కథ అంతా నడిచింది, కాబట్టి మీరు ఇంకా వేరే ఆలోచన లేకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకోండి అనగానే రాజుగారు కూడా అందుకు అంగీకరించి ఆ అమ్మాయి తాలూకు తండ్రిని జైల్లోంచి విడుదల చేసి, ఎందుకంటే మరి కన్యాదానం చేయాలి కదా, తప్పనిసరిగా ఆ అమ్మాయిని స్వామి సన్నిధిలో పెళ్లి చేసేసుకుంటారనమాట. అప్పుడు ఆ రాజుగారు కూడా క్షమార్పణ వేడి, అవును కేవలం జగన్నాథ స్వామి సన్నిధి ముందు చీపురుతో తుడిచేవాడిని చెప్పి నేను ఊడ్చేవాడని అవమానించాను, ఇది నేను చేసిన చాలా పెద్ద తప్పు అని ఆ రాజుగారు కూడా క్షమార్పణ వేడుకుంటాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క జగన్నాథ స్వామి తాలూకు కరుణ, ఆయన తాలూకు లీల. జగన్నాథ స్వామి ఏకకాలంలో శిక్ష, రక్షణ, అలాగే తన లీలని చూపించాడనమాట. అంటే తన భక్తుణ్ణి అవమానించిన వాడికి శిక్ష వేశారు, అలాగే తన భక్తుణ్ణి, అలాగే ఏమి తెలియని అమాయకురాలు ఆ రాజకుమారిని కూడా రక్షించాడు. అలాగే యుద్ధంలో మారువేషంలో సైనికుడిలా వచ్చి అంత పెద్ద సైనిక బలం ఉన్న ఆ రాజుని క్షణాల్లో ఓడించేశాడనమాట. అందుచేత ఈ రథయాత్ర సమయంలో ఈ చెరాపహరాకి సంబంధించిన ఈ కథ మీ అందరికీ నచ్చింది కదా. ఈ కథ మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా వాయిస్ ఆఫ్ విదుర ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.